ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడేమో నీ వయసుకు తగ్గ పసిపిల్లలు ఆడుకునే బొమ్మలతో ఆడుకుంటున్నావు. ఎప్పుడైతే తిలోత్తమమ్మ ఒంటరిగా కనబడిందో అప్పుడు తనని అంతం చేయాలని ప్రయత్నిస్తావు. అప్పుడు నీకా శక్తియుక్తులని విశాలాక్షమ్మ వారే ఇస్తారనిపిస్తుంది. నువ్వు శత్రుశేషాన్ని ఉంచవని నాకు తెలుసు. తిలోత్తమమ్మకి సహకరించే వాళ్ళని శాశ్వతంగా తప్పిద్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. బాబు గారు, గాయత్రికి పాఠాలు చెప్తున్నారా? నైని తనే మనకి అన్నీ నేర్పిస్తుంది. ఈ కాలం పిల్లలే అంతా అనుకుంటా. మించిపోయారు. సరే, మీ ఇద్దరికి పాలు తీసుకురమ్మంటారా? దానికన్నా ముందు ఆన్సర్ కావాలి. ప్రశ్న ఏంటో? ఇంతకుముందు అడిగాను కదా, వల్లభానయ్యని షూట్ చేయాలనుకున్నది ఎవరో నీకు తెలుసా అని. ఎందుకమ్మా? శ్రద్ధగా విను బాబాయ్, విషయం ఇంట్రెస్టింగ్ గా ఉంది అక్కడ. నైని చెప్పు. వల్లభానయ్యని షూట్ చేస్తారని నీకు ముందే తెలుసు కదా? తెలుసు బాబుగారు. అయ్యో బాబాయ్, షాక్ అవ్వకుండా విను అంది. ఎందుకే విను. మరి ఎందుకు చెప్పలేదు? షూట్ చేయబోయే వాళ్ళతో ముందే చెప్పాను బాబుగారు. పెద్దలు షూట్ చేసిన వాళ్ళతో నైనమ్మ మాట్లాడిందా? రోజు మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరమ్మా అతను? వినండి. ఏం చెప్పావు నాని? దయచేసి ఇల్లు దాటి వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేశాను. అంటే మన ఇంట్లో వాళ్ళే అన్నయ్యని షూట్ చేశారా? ఎవరు? హాసనక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.